మేషరాశి వారికి 2025 సంవత్సరం సవాళ్లు మరియు అవకాశాల సమ్మేళనంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో వివిధ రంగాల్లో ఎదురయ్యే పరిణామాలను పరిశీలిద్దాం. ఉద్యోగం సంవత్సరం ప్రారంభంలో మీ కృషి ఫలించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు స్వీకరించవచ్చు. అయితే, ఏప్రిల్ 2025 తర్వాత శని ప్రభావం వల్ల పనిలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో సహనంతో ముందుకు సాగడం అవసరం. ఆర్థిక పరిస్థితి సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, ఖర్చులను నియంత్రించడం, పొదుపుపై దృష్టి సారించడం అవసరం. ఏప్రిల్ తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు వ్యాపారంలో ఆశాజనక లాభాలు ఉంటాయి. మీ కృషి వ్యాపారాన్ని విజయవంతమైన దిశలో తీసుకెళ్తుంది. అయితే, ఏప్రిల్ తర్వాత వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు చేయడానికి ముందు సక్రమంగా పరిశీలించండి. కుటుంబ జీవితం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్త సభ్యుల ఆగమనం లేదా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అయితే, ఏప్రిల్ తర్వాత కుటుంబ సభ్యులతో కొన్ని మనస్పర్ధలు రావచ్చు. స్పష్టమైన సంభాషణ, పరస్పర గౌరవం ద్వారా సమస్యలను పరిష్కరించండి. ఆరోగ్యం సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే, ఏప్రిల్ తర్వాత శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సమతుల ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టపడాల్సిన సమయం. మధ్యస్థ ఫలితాలు లభించవచ్చు. పోటీ పరీక్షలకు లేదా ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను చూస్తారు, ముఖ్యంగా సంవత్సరం మొదటి త్రైమాసికంలో. క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదువుకుంటే విజయాన్ని సాధించవచ్చు. మేషరాశి వారికి పరిహారాలు శని ప్రభావం తగ్గించడానికి శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది. మంగళవారం, గురువారం దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి. శనివారం నవగ్రహ ఆలయంలో శని తైలాభిషేకం చేయడం మంచిది. మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించండి.